నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ విశ్లేషకులు అప్పాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే హారిక. సార్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ మాటలు చాలా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఒక పక్క ఉగ్రవాద దాడిని గిరిజనులతో పోల్చు అంటే గిరిజనుల ఉద్యమాల్లాగా, గిరిజనుల ఘర్షణలాగా ఉన్నాయి అని చెప్పడంతో వాళ్ళు క్షమాపణ కోరుతున్నారు విజయ్ దేవరకొండ నుంచి. ఇంకో పక్క ఈ ఈ రీసెంట్‌గా 'చావా' మూవీ రిలీజ్ అయ్యి అందరి మీద ఒక ఎఫెక్ట్ చూపెట్టింది. అక్కడ ఔరంగజేబ్ అంటే ఒకవేళ వెనక్కి వెళ్తే నేను ఔరంగజేబుని ఒక చెంపదెబ్బ కొడతాను అని చెప్పేసి అనడం, ఇలాంటివి కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఒకసారి ఉద్దేశపూర్వకంగా కాకుండా అప్పటికప్పుడు ఏదో అడుగుతారు యాంకర్స్. అప్పుడు వాళ్ళకి వచ్చిన అంటే ముందే ప్రిపేర్ అయ్యి అంటే అది వేరే విషయం. ప్లాన్డ్గా చేసిన విషయం కాదు కదా, మాట్లాడింది కాదు. కాబట్టి ఆయన ఒక ఫ్లోలో చేసిన దానిగా చూడాలి తప్ప పనిగట్టుకొని ఆయన దీన్ని కావాలని ఒక వర్గం మనోభావాలు కించపరిచేలాగా లేదంటే గాయపడేలాగా మాట్లాడాలని మనం అనుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు. మొన్న ఒక ఫంక్షన్లో మీడియాతో మాట్లాడాలంటే భయం వేస్తుంది, పొరపాటున ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడితే దాన్ని కట్ చేసి కాకుండా దాన్ని హైలైట్ చేసి చేస్తున్నారు, భయం వేస్తుందని చెప్పి ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ కూడా మాట్లాడాలంటే భయపడుతున్నారు. అలాగా ఒక ఫ్లోలో అంటే రెట్రో ఇప్పుడు అంతకు ముందు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏదైనా చేయాలంటే ఏం చేస్తామంటే ఆయన చెప్పింది బ్రిటిష్ వాళ్ళని ఇది చేస్తానని చెప్పి ఇది అన్నాడు. అది ఖచ్చితంగా నువ్వు అన్నట్టు అది పక్క కొంచెం ఇదైనా గిరిజనుల ఉగ్రవాదం గిరిజనులతో పోల్చడం అనేది నేను వినలేదు ఆ వీడియో. ఒకవేళ అలా అని ఉంటే ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి ఆ మాటలు వెనక్కి తీసుకుంటాడని నేను భావిస్తున్నాను. అయితే ఈ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఔరంగజేబుకి సంబంధించిన విషయం నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఆచితూచి మాట్లాడిన పరిస్థితి. పైగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో పోనీ టీవీ ఛానల్స్ని వాళ్ళని ఆఫ్ చేసి దాన్ని ఒకటి కట్ చేయండి అని చెప్పే లోపు ఫోన్లో రికార్డ్ చేసిన వాళ్ళు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెట్టేస్తారు. కొన్ని ఇప్పుడు ఆ ప్రోగ్రాం లైవ్ అనుకుంటారు, లైవ్ వెళ్ళిపోతుంటాయి. అందుకని జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సిన, ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇప్పుడు అడిగితే నాకు గుర్తొచ్చింది, కృష్ణ గారు ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ చేయాలని కోరిక ఉండేదంట. ఆయన ఆ గెటప్ కూడా ఆయనకి బాగా సూట్ అయింది. ఆయన్ని ఛత్రపతి శివాజీ సినిమా తీయాలని చెప్పి చాలామంది నిర్మాతలు వాళ్ళు ముందుకు వచ్చినా కూడా ఆయన అంగీకరించేవాడు కాదంట, వద్దు అని. ఏదైతే ఆ గెటప్ పట్ల లేదంటే ఆ వ్యక్తిత్వం పట్ల శివాజీ పట్ల ఉన్న అభిమానాన్ని సినిమాల్లో ఆ కాసేపు కనిపించడం ద్వారా 2-3 సినిమాల్లో ఆయన తీర్చుకున్నాడు తప్ప పూర్తి నిడివి సినిమా తీయడానికి ఆయన ఒప్పుకోలేదంట. కారణం ఏంటంటే ఛత్రపతి శివాజీ సినిమా తీయాలంటే ముస్లిమ్స్ని కొంత ప్రతినాయకుల్లాగా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అది నాకొద్దు, అలాగా ఒక వర్గం మన సినిమాని చూసి ఇబ్బంది పడేలాగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని వద్దనుకున్నాయంట. అలాగా అంటే దానికి దీనికి పోలిక కొంత కరెక్ట్ కాకపోయినా కూడా హీరోలు కొంచెం కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు పాపం ఆయన ఆ సందర్భం తెలియదు. చావా ఎఫెక్ట్, చావా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఔరంగజేబు ఒక దుర్మార్గుడిగా, ఒక దీనిలాగా వాళ్ళ మైండ్లో పూర్తి ఇదే అయిపోద్ది, ఎస్టాబ్లిష్ అయిపోతాడు. ఆ ముద్ర అలా పడిపోతుంది. కాబట్టి ఆ ముద్రలో ఉండడం ఆయనకి ఉండి మాట్లాడినట్టుగానే చూడాలి తప్ప పనిగట్టుకొని ఒక వర్గంని కించపరచడం కోసం లేకపోతే ఇది చేయడం కోసం. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళు నాకు తెలిసి కొన్ని లక్షల్లో ఉంటారు కదా. పనిగట్టుకుని వాళ్ళకి కొంత ఇది చేయాలని చెప్పి తన ప్రయత్నం చేయడు కదా. పొరపాటున వెళ్ళిన మాటగా మనం చూడాలి. దాన్ని ఆయన సరిదిద్దుకుంటాడని మనం అనుకోవాలి. ఖచ్చితంగా సరిదిద్దుకుంటాడు, అందులో పెద్ద అంటే ఇప్పుడు ఇదే అని కాదు, ప్రతిదీ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎవరు ఎంత ఆచితూచి మాట్లాడినా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. అయినా కూడా సెలబ్రిటీలు అంటే అంత తొందరగా అవేర్ అవ్వట్లేదు, జాగ్రత్త పడట్లేదు. ఎలా అంటారు? అంటే జాగ్రత్త పడట్లేదు, సోషల్ మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడలేకపోతున్నారు. ఎలా అంటారు? అంటే రిపోర్టర్స్ వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నారు అంటారా? అంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నా కూడా సడన్గా ఏదో అడిగారు అనుకో,
వాళ్ళు మరి రెస్పాండ్ అవ్వాలి కదా. ఖచ్చితంగా. రెస్పాండ్ అయినప్పుడు ఇప్పుడు ఏదైనా ముందే ఇదిగో మేము అడుగుతాము మీరు చెప్పాలి అని కొన్ని ఉంటాయి ఇంటర్వ్యూలు. ఇప్పుడు రికార్డెడ్ ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు అది అవకాశం ఉంటుంది. ఏదైనా ఉంటే నాకు అది అదొద్దు తీసేయండి కట్ చేయండి అని చెప్పి వాళ్ళు నీట్గా ఎడిట్ చేసి పంపిస్తారు. ఇప్పుడు అందుకనే ఈ లైవ్ ఇంటర్వ్యూలు ఈ గోల వద్దని చెప్పి ఒక యాంకర్ని పెట్టుకొని ఇంటర్వ్యూ వాళ్ళే చేసి అవన్నీ ఇస్తున్నారు. అవి ఇస్తున్నారు. లేదంటే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొని హీరో హీరోయిన్ డైరెక్టర్ ఇంకో సెలబ్రిటీని ఎవరైనా తీసుకొచ్చి పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టుగా ఆ సినిమా తాలూకు విశేషాలు హైలైట్స్ అన్ని తెలిసేలాగా చేసి పంపిస్తున్నారు. దీనికి భయపడే ఆ. సడన్గా ఏదో